మీకు వర్గీకరణ అడ్డు తగిలే శక్తి నిజాయితీగా ఉంటే మాలల్ని పక్కదారి పట్టించకుండా మీకు చేతనవుతే రాజీనామా చేసి వర్గీకరణ సమర్థించే పార్టీలో చేరండి, లేదా మీరు పార్టీ పెట్టుకోండి. ఏదైనా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నదనుకోండి, ఏదన్నా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నది ఆ పార్టీలో చేరు, లేదా నువ్వు పార్టీ పెట్టుకో. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడానికి నువ్వు పార్టీ పెట్టుకో. ఎందుకు డ్రామాలు, ఎందుకు వేదికల మీద డ్రామాలు, ఎందుకు మాలల్ని పక్కదారి పట్టిస్తారు? అంబేద్కర్ స్పిరిట్ కు విరుద్ధంగా మీరు పక్కదారి పట్టిస్తున్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మీరు అడ్డు తగులుతున్నారు. మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో 2023 నవంబర్ 1 వచ్చి చెప్పిండు. మరి 23 ఎప్పుడు, 1975 ఎప్పుడు, 23 ఎప్పుడు, 2018 ఎప్పుడు, 23 ఎప్పుడు, నవంబర్ ఎప్పుడు, అక్టోబర్ ఎప్పుడు? అక్టోబరే ముందు ఖర్గే గారు డిక్లరేషన్ పోయింది. 2018 రాహుల్ గాంధీ ముందు, అదే సమయంలో 75లో పంజాబ్ ముందు. మరి మీరు కాంగ్రెస్ పార్టీలు ఎందుకున్నారు? ఎందుకు ఉండాలి? అదే సమయంలో మీరు వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే మీకు ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు. వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే ఈ తెలుగు నేల మీద ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు, మిమ్మల్ని రానివ్వదు. మీకు రెండే మార్గాలు: సొంత పార్టీ పెట్టుకోవడమో, లేదా మాయావతి వర్గీకరణ అడ్డుతవుతుందని మీరు గొప్పలు చెప్తుండ్రు కదా, మాయావతి వర్గీకరణ వ్యతిరేకంగా గొప్పలు చెప్తుండ్రు కదా. మీరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఆ మాయావతి పార్టీలో చేరి వర్గీకరణ వ్యతిరేకంగా మేము బీఎస్పీ ఉంటామని ప్రచారం చేసుకోండి. 30 ఏళ్లుగా మా ఒంటి మీద నల్ల కండవ మారలే, నీ ఒంటి మీద 3 కండవలు మారినాయి. నీ ఒంటి మీద 3 కండవలు మారినాయి. మీ నాన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెసే. ఆ కండువ నంబర్ 1. కానీ కాంగ్రెస్ లో ప్లేస్ ఏంటయా? నంబర్ 2, నువ్వు కొంతకాలం బీఆర్ఎస్ లో ఉన్నావు. నీ ఒంటి మీద బీఆర్ఎస్ కండువ వచ్చింది, నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నావు. బీఆర్ఎస్ శాసనసభలో తీర్మానం చేసి కేసీఆర్ గారు కేంద్రాన్ని పంపిండు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి అప్పీల్ చేసి వచ్చాడు. నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్గీకరణ ముందుకెళ్ళింది. నువ్వు మొన్నటి వరకు బీజేపీలో ఉన్నావు. బీజేపీ నిర్దిష్టంగా 3 దశాబ్దాలుగా వర్గీకరణ సమర్థిస్తున్నది. 94 మొదలుకొని ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. నువ్వు బీజేపీలో కూడా ఉన్నావు. నువ్వు బీజేపీలో ఉన్నా బీజేపీ వర్గీకరణకు అనుకూలమే, నువ్వు బీఆర్ఎస్ ఉన్నా వర్గీకరణకు అనుకూలమే, నువ్వు కాంగ్రెస్ లో నాడున్నా నేడున్నా వర్గీకరణకు అనుకూలమే. ఇంకా నువ్వు ఏ పార్టీలో ఉంటావు? సిపిఎంలో చేరవు, నువ్వు సిపిఐలో చేరవు, నువ్వు వేరే పార్టీలో చేరవు. ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో మాయావతి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నదని మాట్లాడుతున్నప్పుడు ఆమె పార్టీని ఇక్కడ బలపరచడానికి మీరు బీఎస్పీలో చేరండి, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ కూడా మీ కులతత్వం ఉంటే ఆమె మాదిగా కాబట్టి అప్పుడు మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తుంది. అంబేద్కర్ దృక్పథానికి మీరు దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తుంది. కాబట్టి మొసలు కన్నీరొద్దు, మిమ్మల్ని పార్టీలు సమర్థించేది లేదు, ఏ పార్టీ సమర్థించదు. అందరూ మళ్ళా చెప్తున్నా, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదులు ఉన్నారు, మాలల్లో మనవాదులు ఎక్కువైంది. అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. మళ్ళీ భయం ఏం లేదు. ఎందుకంటున్నానంటే అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం, ప్రాతినిధ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో అగ్రకులాలు అంబేద్కర్ సమర్థించిన వాళ్ళు ఉన్నారు. గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన పూనా ఒడంబడిక ఫలితమే ఇప్పుడు రిజర్వేషన్లు అవుతే ఆ రిజర్వేషన్లు నాటి నుంచి నేటి వరకు అమలు జరగడానికి సహకరించిన వాళ్ళు అగ్రకులాలు ఉన్నారు. ఇక బీసీలా నా బీసీ సామాజిక వర్గాలు బీసీ వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి బీసీల వర్గీకరణకు అనుకూలమే. ఆనాడు అంబేద్కర్ కు అండగా నిలబడ్డట్టుగానే అగ్రకులాలు ఈనాడు వర్గీకరణకు అగ్రకులాల సమాజం కూడా అండగా నిలబడుతుంది. ఆనాడు అగ్రకులాలు అంబేద్కర్ కు అండగా నిలబడ్డారు, ఆయన వేదికల అగ్రకులాలు కనిపించినాయి. కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉండవచ్చు, కానీ అనుకూలంగా ఉండేటోళ్ళు అంబేద్కర్ మీటింగ్ లో ఉన్నారు. ఇగో ఈ కాలంలో అంబేద్కర్ పాట రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నది ఎంఆర్పీఎస్ అయినప్పుడు
వర్గీకరణ పోరాటాన్ని న్యాయం అని చెప్పి అగ్రకులాలు సమర్థిస్తున్నాయి. ఇక్కడ బీసీలు సమర్థిస్తున్నారు, బీసీలు వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు, ఎస్సీలు వర్గీకరణ సమర్థిస్తున్నారు, ముస్లింలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏబిసిడి ఈలో ముస్లింలో వచ్చింది ఈ రాష్ట్రంలో. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. దళితుల్లో ఉండబడే 58 కులాల హక్కులు హరించేటోళ్ళు కాబట్టిగానే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించట్లేదు. మీ వేదిక మీదకి ఏ పార్టీ లీడర్లు రారు. దళితుల్లో మెజారిటీ కులాల హక్కులను హరించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టిగానే, దళితుల్లో రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్న వాళ్ళు మీరే అనే విషయం గమనించారు కాబట్టిగానే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించదు, ఏ సామాజిక వర్గం మీ వెనక రాదు. చివరికి దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాలు మీకు దూరం ఉన్నాయనేసి మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఒక మాట చెప్పాలంటే దళితులందరికీ దూరం చేసేది మనవాదులే. మాలలందరూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు నేను అన్నాను, కానీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మాత్రం మనవాదులే. మళ్ళా చెప్తున్నా, 100 ఏళ్ల క్రితం రిజర్వేషన్లను ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళను మనవాదులతో అంబేద్కర్ పోల్చిండు. ఈనాడు ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపించి అందరికి పంచాలనే కాడ మేము ముందుకెళ్తున్నప్పుడు దీన్ని అడ్డుతగుతున్న వాళ్ళు మనవాదులు అవుతారు. ఆనాడు అగ్రకులాలందరూ మనవాదులు కాదు, కానీ అంబేద్కర్ రథాన్ని ముందుకు నడపకుండా అడ్డుతగిన మనవాదులు. ఈనాడు వర్గీకరణను వ్యతిరేకించే మాలలు మనవాదులే, మాలలందరూ కాదు. ఆ వేదిక మీద మాట్లాడిన వాళ్ళు వర్గీకరణ రద్దు కావాలని చెప్పి మీటింగ్లకు వచ్చేటోళ్ళు మనవాదులే. వాళ్ళు సోయలేక రాలే, సోయిండే వచ్చేశారు. సోయిండే వచ్చారు. అంటే అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. మనుస్మృతిని అంబేద్కర్ కాలంలో ఎక్కువ మంది అగ్రకులాలు అనుసరించారనేవాళ్ళు, కానీ ఆ మనుస్మృతిని ఇవాళ ఆవరించుకొని దాన్ని అమలు చేస్తున్నది, దాన్ని ఆచరిస్తున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు, వాళ్ళు మనవాదు.